प्राप्य पुण्यकृतां लोकान् उषित्वा शाश्वतिः समाः शुचीनां श्रीमतां गेहे योगभ्रष्टोऽभिजायते। 41వ శ్లోకం యొక్క భావాన్ని పరిశీలించినట్లయితే, అర్జున, యోగభ్రష్టులైన వారు పుణ్యలోకాలకు వెళ్తారు. అక్కడ చాలా కాలం నివసించిన తరువాత వారు తిరిగి భూలోకంలో ధర్మపారాయణుల మరియు సంపన్నుల కుటుంబంలో జన్మిస్తారు. అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. 42వ శ్లోకం యొక్క భావాన్ని పరిశీలించినట్లయితే, ఎంతో కాలం యోగాభ్యాసం వలన వైరాగ్యం వృద్ధి చెందిన వారైతే దివ్య జ్ఞాన సంపన్నుల కుటుంబంలో జన్మిస్తారు అర్జున. ఇటువంటి జన్మ లోకంలో చాలా దుర్లభమైనది. తత్రతం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురు నందన. 43వ శ్లోకం యొక్క భావాన్ని పరిశీలించినట్లయితే, ఇటువంటి జన్మ పొందిన తరువాత వారు తమ పూర్వజన్మ విజ్ఞానాన్ని తిరిగి మేల్కొల్పి యోగంలో పరిపూర్ణత కొరకు మరింత పరిశ్రమిస్తారు అర్జున. పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవసోపి సహ జిజ్ఞాసురపి యోగస్య సిద్ధ బ్రహ్మాతి వర్తతే. 44వ శ్లోకం యొక్క భావాన్ని పరిశీలించినట్లయితే, వారు తమ ఇష్టానికి వ్యతిరేకంగానైనా సరే పూర్వజన్మల సాధనా బలంచే ఖచ్చితంగా భగవంతుని వైపు ఆకర్షించబడతారు అర్జున. ఇటువంటి సాధకులు సహజంగానే వేదములలో చెప్పబడిన కర్మకాండ సూత్రాలకు అతీతంగా ఎదుగుతారు అర్జున. ప్రయత్నాద్యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధస్తతో యాతి పరాం గతిం. 45వ శ్లోకం యొక్క భావాన్ని పరిశీలించినట్లయితే, అనేక పూర్వజన్మల నుండి సంపాదించుకుంటూ వచ్చిన యోగ్యతలతో ఎప్పుడైతే ఈ యోగులు మనఃపూర్వకంగా మరింత పురోగతి కోసం శ్రమిస్తారో అప్పుడు వారు ప్రాపంచిక కోరికల నుండి పవిత్రమైన స్వేచ్ఛ పొంది ఈ జన్మలోనే సిద్ధి పొందుతారు అర్జున. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాద్యోగి భవార్జున. 46వ శ్లోకం యొక్క భావాన్ని పరిశీలించినట్లయితే, ఒక యోగి తపస్వి కంటే ఉన్నతమైనవాడు, జ్ఞాని కంటే ఉన్నతమైనవాడు, ఇంకా కర్మి కంటే కూడా ఉన్నతమైనవాడు. కాబట్టి అర్జున, నీవు యోగి అవ్వటానికి ప్రయత్నించు. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధవాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. 47వ శ్లోకం యొక్క భావాన్ని పరిశీలించినట్లయితే, అందరి యోగులలోకెల్లా ఎవరు మనస్సు ఎల్లప్పుడూ నాయందే నిమగ్నమై ఉంటుందో, ఎవరు నాయందు దృఢ విశ్వాసంతో భక్తితో ఉంటారో వారిని అత్యుత్తమమైన వారిగా పరిగణిస్తాను అర్జున. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ఆత్మసంయమయోగో నామ షష్ఠోऽధ్యాయః.